శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి వారికి మరి ఈ పక్షంలో ఒక అద్భుతమైనటువంటి యోగం ఏర్పడింది. ఒక విధంగా అది సొంత గృహానికి సంబంధించిన వ్యవహారం. భాగ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రగ్రహం చతుర్థ స్థానంలో సంచరిస్తూ తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజగ్రహంతో కలిసి చతుర్థ భావంలో సంచరించడం జరుగుతుంది. భాగ్యాధిపతి 4వ స్థానంలో సంచరించినప్పుడు గృహయోగం కానీ వాహన యోగం కానీ భగవంతుని అనుగ్రహంతో పెద్దల సహకారంతో తండ్రి గారి యొక్క సంకల్పంతో సొంత గృహం కొనుక్కోవడం కానీ పెద్దల ద్వారా మీకు ఒక సొంత గృహం ఏర్పడడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అయితే అష్టమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు చతుర్థ స్థానం సంచరించినప్పుడు మీకు ఉన్నటువంటి స్థలాన్నో గృహాన్నో ఇంటినో అమ్మవలసి ఉంటుంది. సో అలాగే అదే అద్దెల్లో ఉన్నవాళ్ళు వేరే ఊళ్ళో ఉన్నవాళ్ళు సొంత ఊరు నుంచి వేరే ఊరికి మారడం కానీ అద్దెంట్లో ఉన్నవాళ్ళు వేరే ఇంట్లోకి మారడం కానీ జరుగుతుంది. అంటే కుజుని ప్రభావం వల్ల స్థానచలనం ఏర్పడుతుంది. శుక్ర ప్రభావం వల్ల సొంత గృహ ప్రవేశం ఏర్పడుతుంది. సో దీనికి అదనంగా అష్టమ చతుర్థాధిపతుల మధ్య పరివర్తన అన్నమాట. అంటే అష్టమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 4వ స్థానంలో సంచరిస్తే 4వ స్థానాధిపతి గురువు అష్టమ స్థానంలో ఉన్నాడు. అంటే ఇప్పుడు ఈ గృహ మార్పు కానీ సొంత గృహ ప్రవేశం కానీ మీ భార్య యొక్క సహకారంతో కానీ మీ మదర్ యొక్క సహకారంతో కానీ లేదంటే ఒక స్త్రీ యొక్క సహకారంతో మీరు ప్లేసు మారడం కానీ గృహం కొనుక్కోవడం కానీ ఇల్లు మారడం కానీ ఈ పక్షంలో జరిగే అవకాశం అన్నది చాలా బలంగా ఏర్పడుతున్నది. కాబట్టి కంపల్సరిగా ఆ ప్రయత్నం ఈ రాశివారు చేయడం వల్ల మీకు అనుకూలించే అవకాశం ఉంది. అది సొంత వాహనమా సొంత గృహమా ఏదో ఒకటి మీకు ఈ వారం ఈ పక్షంలో ఏర్పడే సూచనలు ఉన్నాయి. అలాగే మరి పంచమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల స్థితి ఇక్కడ స్థల మార్పు ఈ విధంగా ఉంటే లగ్న దశమాధిపతి అయినటువంటి బుధగ్రహం వ్యయాధిపతి అయినటువంటి రవితో కలిసి ఉన్నాడు. సో ఇది కూడా ఏం చెప్తుంది, ఉద్యోగరీత్యా ప్లేస్ మారడం కానీ ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ కానీ వేరే మార్గానికి వేరే గ్రామానికి మైగ్రేట్ అవ్వడం కానీ చెప్తూ ఉంటుంది. పైపెచ్చు ఈ బుధ రవి గ్రహాలు పంచమ స్థానంలో ఏర్పడడం జరిగింది. అంటే ఇది ఒక విధంగా విద్యార్థులకి విద్య నిమిత్తం ప్లేస్ మారడం, ఉద్యోగస్తులైతే ఉద్యోగం గురించి ప్లేస్ మారడం జరుగుతూ ఉంటుంది. అంటే మరి దశమ స్థానానికి పంచమ స్థానం అష్టమ స్థానం అవుతుంది. సో ఈ కారణం వల్ల మరి అటు ఇల్లు మారడం అలాగే ఉద్యోగం మారడం ఇవన్నీ కూడా జాతకుడికి ఎక్కువ శాతం అభివృద్ధి కొరకు అది వృత్తి వ్యవహారాలు గృహ మార్పులు 100% ఉన్నాయి. కాబట్టి దాన్ని జాగ్రత్తగా మీరు పాజిటివ్గా మార్చుకొని కరెక్ట్గా దాని మీద వర్కౌట్ చేస్తే ఖచ్చితంగా ఈ సమయంలో ఈ రాబోయే 15 రోజుల్లో మీరు ఉద్యోగంలో అభివృద్ధి అలాగే స్వగృహయోగం అలాగే మీరు కోరుకున్నటువంటి ప్రాంతానికి మారడం ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా శని భగవానుడి యొక్క అనుగ్రహం ఈ జాతకులకి 100% అనుకూలంగానే ఉన్నది. కాబట్టి నిరుద్యోగం అన్నవాడు సాధారణంగా ఈ రాశిలో ఈ సమయంలో ఉండడానికి అవకాశం లేదు. అయితే ఏంటంటే ఇక్కడ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి చిన్న స్థాయి ఉద్యోగం నుంచి పైకి వెళ్ళాలి తప్ప ఒకేసారి ఉన్నత స్థాయి ఉద్యోగానికి వెళ్దామని ఉన్న ఉద్యోగం అంటే వచ్చిన ఉద్యోగాన్ని వదులుకుంటే మాత్రం ఏం చేయలే. కానీ కంపల్సరీగా మాత్రం ఉద్యోగ అవకాశాలు ఈ రాశి వారికి 100% అనుకూలంగా ఉన్నాయి. అయితే ఏంటంటే ఈ రాశి యందు సంచరిస్తున్నటువంటి కేతువు ఈ కేతువు ప్రభావం వల్ల ఏంటంటే ఉద్యోగాలు కానీ ఏదైనా అవకాశాన్ని వచ్చినప్పుడు దాన్ని వదులుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. దాన్ని కంప్లీట్గా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోకుండా సో ఇది నెగిటివ్ ఆలోచనలు అన్నమాట. ఇది మనకెందుకు వచ్చింది అన్నటువంటి ఆలోచనతో వచ్చిన అవకాశాలని పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది.
అలాగే విపరీతమైనటువంటి అర్థాలు తీస్తూ అక్కర్లేని ప్రశ్నలు వేస్తూ ఎదట వారిని ఇసిగిస్తూ వచ్చిన అవకాశాలను పోగొట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో మీకు తోచనప్పుడు పెద్దవారి సలహాతో వచ్చిన ఉద్యోగాన్ని కానీ వచ్చిన అవకాశాన్ని కానీ వదులుకోకుండా మరి దాన్ని యాక్సెప్ట్ చేయడం మంచిది. ఇది వదులుకుంటే తర్వాత మంచిది వస్తుందని మాత్రం భావించి వదులుకుంటే అసలుకే నష్టం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం మంచిది. ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ సప్తమంలో ఉన్నటువంటి రాహువు కంప్లీట్గా మరి సప్తమంలో ఉన్నటువంటి రాహు మరి బుధగ్రహ నక్షత్రంలో సంచరిస్తున్నాడు, రేవతి నక్షత్రం మీద. దాని అధిపతి బుధుడు 5వ స్థానంలో ఉన్నాడు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రేమ సంబంధించిన విషయంలో, పెళ్ళి సంబంధించిన విషయంలో ఒక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ లాంటిది ఇండికేట్ చేస్తున్నాయన్నమాట. లేదా వచ్చిన వివాహ సంబంధాల్లో ఏదో ఒక మైనస్ లేదంటే ఏదో ఒక అన్క్వాలిఫికేషను మనకి విరుద్ధంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరి సాంప్రదాయబద్ధంగా పెర్ఫెక్ట్గా వివాహం కొరకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళు మరి ఆ వచ్చినటువంటి వివాహ సంబంధాన్ని కొద్దిగా వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్, వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తి వ్యవహారాలు, వాళ్ళ ఆలోచన విధానాలు కొద్దిగా తెలుసుకోవడం మంచిది. అంటే చాలా సందర్భాల్లో ఈ సమయంలో మరి వివాహ సంబంధించిన విషయాలు అంత తొందరగా కొలిక్కొచ్చే అవకాశం లేదు. ఎక్కువగా ఏంటంటే రాహు సప్తంలో సంచరించినప్పుడు వచ్చిన సంబంధం ఏదో కారణం వల్ల వెనక్కి వెళ్ళిపోతుంటుంది. మనం అనుకున్న సంబంధం మంచి సంబంధం అన్నది మనకి రాదు. మనం వద్దు, మనకు అక్కర్లేదనుకున్న సంబంధం వాళ్ళు మనం వెంట పడుతుంటారు. ఈ విధంగా వివాహ విషయంలో చాలా సందిగ్ధత ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి జాతకులు వివాహ విషయంలో క్లారిటీగా అన్నీ మీకు నచ్చిన తర్వాత పెద్దగా గ్యాప్ ఇవ్వకుండా సంబంధం నచ్చింది కుదిరిందంటే కేవలం 15-20 రోజుల్లో వివాహం చేసుకునేలాగుంటేనే ముందుకు వెళ్ళాలి తప్ప ఏదో నిశ్చితార్థం చేసుకుని 2-3 నెలలు పోయి చేసుకుందామంటే ఆ సంబంధం ఫట్ అనే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి ప్రయోగాలు చేయొద్దు. వివాహం కుదిరిన వెంటనే వివాహం చేసుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి. సో ఏదైనా మరి ఈ జాతకులకి ఈ రాబోయే 15 రోజుల్లో వృత్తిపరమైన మార్పులు, స్థల మార్పు 100% ఉంది. బట్ కంపల్సరీగా ఈ రాశివారు విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం ప్రతి బుధవారం రోజు గరికతో అర్చన చేయడం, ఉండ్రాళ్ళు కానీ ఎండు ఖర్జూరం కానీ నివేదనగా నైవేద్యంగా స్వామివారికి పెట్టి అది భక్తులకి పంచిపెట్టడం వల్ల మీరు ఒక సరైన నిర్ణయం తీసుకొని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరిచే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ మనం చెప్పినటువంటి ఈ మాస ఫలితాలు అలాగే పక్ష ఫలితాలు ఇవన్నీ కూడా మనం గోచారాన్ని అనుసరించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే జన్మజాతకం అన్నది చాలా ఇంపార్టెంటు. జన్మజాతకంలో జరుగుతున్నటువంటి దశలు కూడా చాలా ఇంపార్టెంట్గా జాతకుడి మీద ప్రభావం చూపిస్తుంటాయి. అయితే జాతకంలో ఉన్నటువంటి విషయాలు ఈ గోచారంలో జరగడం జరుగుతుంటుంది తప్ప జాతకంలో లేనివి గోచారరీత్యా గ్రహాల వల్ల ఇబ్బంది కానీ నష్టం కానీ జరిగే అవకాశం లేదు. జాతకం ఎప్పుడు కూడా జన్మ జాతకం బట్టే నడుస్తూ ఉంటుంది. కేవలం గోచారం అనేది చంద్రుణ్ణి ఆధారంగా మనం చెప్పడం జరుగుతుంటుంది. కాబట్టి అది కొంతమందికి జరగనవచ్చు, జరగకపోవచ్చు. కానీ ఇదే ఇంపార్టెంట్గా తీసుకొని ఇదే కారణంగా జరుగుతుందని మాత్రం ఎవరు బెంగపడక్కర్లేదు. ఇదే విషయంలో మనకి ఏదో అదృష్టం కలిసి వచ్చేదని ఆనందపడవలసిన పని లేదు. ఏదన్నా యోగాలు మీ జన్మజాతకంలో ఉంటేనే గోచారంలో జరుగుతాయి. అయితే గోచారం కొంతవరకు ఏంటంటే మనం ఏదో దైనందిన జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికో సుమారుగా ఇది ముఖ్యంగా ఎక్కువ అంటే ఈ గోచారంలో ఎక్కువగా మనకి ఫలితాన్ని ఇచ్చేది శనిగ్రహ ప్రభావం. అందువల్ల ఏంటంటే ఏలినాటి శని జరుగుతుంది, ఏదో అష్టమ శని జరుగుతుంది, ఈ జన్మశని జరుగుతుంది. ఇలాంటి సమయాల్లో మనం ఏదైనా వ్యాపారం చేయొచ్చా, లేదంటే వివాహం చేయొచ్చా, సంతానానికి ఇది అనుకూల టైమా, ఇలాంటి విషయాలు కొన్ని కనుక్కోడానికి ఉపయోగపడతాయి తప్ప ఏదో మీ జాతక ప్రయత్నం ప్రస్తుతం మీకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదంటే ఉద్యోగం ప్రయత్నాలు మానేయడం కానీ ఇలా జీవనోపాధికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు జన్మజాతకాన్ని కూడా బేస్గా తీసుకొని గోచారంలో జరిగే విషయాన్ని జాగ్రత్తగా తీసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప ఇదే మెయిన్ విషయమే కాదు. సాధ్యమైనంత వరకు మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏదైనా జన్మజాతకాన్ని బేస్ చేసుకొని అది ఒక అనుభవజ్ఞుడైనటువంటి నిజాయితీపరుడైనటువంటి ఆస్ట్రాలజర్కి చూపించి దాని ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమమైన పద్ధతి. అలాగే పరిహారాలు మీకు ఏమైనా చేసుకోవాల్సి వచ్చినప్పుడు
ప్రస్తుత పరిస్థితుల్లో మీరు స్వయంగా చేసుకున్నటువంటి పరిహారాలు మాత్రమే ఉపయోగపడతాయి తప్ప ఎవరికో డబ్బులు ఇచ్చి చేయించుకునే పరిహారాలు కానీ, అలాగే ఏదో టెంపుల్లో అభిషేకానికి డబ్బులు కట్టామన్నా కానీ అటువంటి 99% వర్కౌట్ అవుతే కావు. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఈ దైవ సంబంధించిన కార్యక్రమాల్లో ముఖ్యంగా నవగ్రహాల శాంతి కోసం కానీ, వాటి యొక్క అనుగ్రహం కోసం కానీ మీరు పరిహారం చేయించుకోవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు హాజరవ్వడమే ఇంపార్టెంట్ అనే విషయం. ఏదో కారణాల వల్ల మీరు హాజరు కాలేకపోతే మీ భార్య కానీ, మీ సంతానం కానీ, మీ తల్లిదండ్రులు కానీ మీ తరపున హాజరవ్వాలి తప్ప లేని పరిస్థితులు ఇతరులు పురమాయించి చేసుకోవడం వల్ల ఎటువంటి ఫలితం ఉండే అవకాశం లేదు. పైపెచ్చి మీ ధనం నష్టపోవడం తప్ప దానివల్ల వచ్చిన ఉపయోగం అయితే ఏమీ లేదు. సో ఈ విధంగా కాకుండా దైవారాధనలా కాకుండా క్రమశిక్షణతో మన దైవం సంబంధించినటువంటి మన సాంప్రదాయ నియమాలు పాటించడం వల్ల కూడా గ్రహాలు మనకు అనుకూలించే అవకాశం ఉంది. 90% సూర్యగ్రహ అనుగ్రహం కావాలి. రోజు సూర్య నమస్కారం చేసుకోవడం, తండ్రి గారిని పెద్దల్ని గౌరవించడం, ఆదివారం నియమంగా ఉండడం, శనిగ్రహ అనుగ్రహం కోసం క్రమశిక్షణగా ఉండడం, శరీరానికి సంబంధించినటువంటి శ్రమ పడడం, రోజు ఎక్సర్సైజ్, వ్యాయామం, రన్నింగో వాకింగో చేయడం, మీ కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధుల్ని పెద్దవాళ్ళని సేవించడం. అదే శుక్రగ్రహ అనుగ్రహం కోసం తల్లిగారినో అక్కగారినో భార్యనో గౌరవించడం, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం, అలాగే మీరు శుచిగా నియమంగా శుభ్రంగా ఉండడం, మాసిపోయిన బట్టలు చింపిడి జుత్తు కాకుండా శుభ్రమైన వస్త్రాలు ధరించి శుభ్రంగా నీట్గా ఉంటే శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఈ ప్రతిదీ కూడా వ్యక్తిగతంగా ప్రతి గ్రహానికి పరిహారం ఉంటుంది కాబట్టి 99% వ్యక్తిగత శ్రద్ధతో చేసుకోవడం వల్లే అన్ని గ్రహాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మీ కుటుంబంలోనే ఉంటారు. అలాగే మీరు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఏదో గ్రహం ఇమిడిపడి ఉంటుంది కాబట్టి మీరు వ్యక్తిగతంగా మీ యొక్క వ్యక్తిగత పనుల ద్వారా గ్రహాలను కూడా మీరు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.